హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. స్టాక్ మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉన్నాయండి. కొన్ని కంపెనీస్ కి ఏంటంటే మార్కెట్ క్యాప్ కంటే కూడా వాటి ఆర్డర్ బుక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలా ఆర్డర్ బుక్ అనేది మార్కెట్ క్యాప్ కంటే ఎక్కువగా ఉన్న స్టాక్స్ ఏమంటారంటే అండర్ వాల్యూ స్టాక్స్ గా కన్సిడర్ చేస్తారండి. సో ఈ రోజు ఈ వీడియోలో మార్కెట్ క్యాప్ కంటే కూడా ఆర్డర్ బుక్ వాల్యూ అనేది ఎక్కువగా ఉన్న కొన్ని స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ స్టాక్ ఏంటంటే జీనస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అండి. 1992 లో ఇన్కాప్ట్ అయిందనమాట. కైలాస్ గ్రూప్ లో పార్ట్ అనమాట. ఇది మేటరింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ విషయానికి వస్తే 11,008 crores ఉందండి. పిఈ రేషియో 112 ఉందన్నమాట. ఆర్ఓసి 9.76% ఉంటే రిటర్న్ అనేది 5.92% ఉంది. అండ్ సేల్స్ గ్రోత్ అనేది కనుక చూస్తే 53.3% ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ ఆర్డర్ బుక్ వాల్యూ ఎంత తెలుసా? 21,458 crores ఉందండి. అండ్ సెకండ్ వన్ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఏంటంటే ప్రీమియర్ షిప్ బిల్డింగ్ కంపెనీ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కంట్రోల్ కింద వర్క్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కనుక చూస్తే 17,629 crores ఉందండి. ఆర్ఓసి 27.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.2% ఉందన్నమాట. ఇండస్ట్రీ పి 71.8 ఉంటే స్టాక్ పి 47.9 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ సేల్స్ గ్రోత్ కనుక చూస్తే 40.5% ఉందండి. అండ్ ఈ కంపెనీ ఆర్డర్ బుక్ వాల్యూ ఎంత ఉందో తెలుసా? 25,231 crores ఉందండి. వేరే కరెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 17,629 crores ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే హెచ్జి ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఏంటంటే ఇండియన్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అనమాట. ఈపీసీ సర్వీసెస్ అలాగే రోడ్స్, బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్ మెయింటెనెన్స్ బిజినెస్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ విషయానికి వస్తే 9,459 crores ఉందండి. ఆర్ఓసి కనుక చూస్తే 24.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.1% ఉంది. ఇండస్ట్రీ పి 22.6 ఉంటే స్టాక్ పి 17.5 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అలాగే ఇంటెన్సిక్ వాల్యూ 1,645 ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 1,456 ఉంది. సో ఇంటెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ ఈ కంపెనీ ఆర్డర్ బుక్ వాల్యూ ఎంత ఉందో తెలుసా? 15,642 crores ఉందండి. వేరే మార్కెట్ క్యాప్ ఎంత ఉంది? 9,459 crores ఉంది. సో ఈ కంపెనీ ఆర్డర్ బుక్ వాల్యూ కూడా మార్కెట్ క్యాప్ కంటే ఎక్కువగా ఉంది. అండ్ ఇంకో కంపెనీ ఏంటంటే పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి. హైడ్రో, ఇరిగేషన్ అండ్ వాటర్ సప్లై లో డ్యామ్స్, బ్రిడ్జెస్, టన్నెల్స్, రోడ్స్, ఇండస్ట్రియల్ వర్క్స్ వంటి హెవీ సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ అనేది చేస్తుంది అనమాట. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ విషయానికి వస్తే 4,469 crores ఉందండి. అండ్ ఆర్ఓసి 13.9%, రిటర్న్ ఈక్విటీ 7.50% ఉంది. ఇండస్ట్రీ పి 22.6 ఉంటే స్టాక్ పి 19.4 ఉంది. సో పిఈ రేషియో వైజ్ పటేల్ ఇంజనీరింగ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అనమాట. అండ్ ఈ కంపెనీ ఆర్డర్ బుక్ వాల్యూ ఎంత ఉందో తెలుసా? ఎగ్జాక్ట్లీ 17,901 crores ఉందండి. అండ్ ఇంకో కంపెనీ వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అండి. వెల్స్పన్ గ్రూప్ లో పార్ట్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ తో పాటు ఆయిల్ అండ్ గ్యాస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ మనం చూస్తే 7,263 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 18.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.6% ఉందన్నమాట. అండ్ ఇండస్ట్రీ పి 22.6 ఉంటే స్టాక్ పి 21.8 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ ఈ కంపెనీ సేల్స్ గ్రోత్ కనుక చూస్తే 11.4% ఉందండి. అండ్ ఈ కంపెనీ ఆర్డర్ బుక్ ఎంత ఉందో తెలుసా? 11,600 crores ఉందండి. మార్కెట్ క్యాప్ అనేది 7,263 crores ఉందన్నమాట. సో ఈ కంపెనీ ఆర్డర్ బుక్ కూడా మార్కెట్ క్యాప్ కంటే ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ క్యాప్సెట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఏంటంటే ఈపీసీ బిజినెస్ లో ఎంగేజ్ అయిందనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి టర్న్కీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,062 crores ఉంది. ఆర్ఓసి 16.2%, రిటర్న్ ఈక్విటీ 9.48% ఉందన్నమాట. ఇండస్ట్రీ పి 30.1 ఉంటే స్టాక్ పి 19.8 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ సేల్స్ గ్రోత్ కనుక చూస్తే 18.2% ఉంది. అండ్ ఈ కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 8,828 crores ఉందండి. ఆల్మోస్ట్ మార్కెట్ క్యాప్ కంటే డబుల్ ఉంది ఆర్డర్ బుక్. అండ్ నెక్స్ట్ కంపెనీ జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అండి. ట్రాన్స్పోర్టేషన్, ఇంజనీరింగ్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, సివిల్ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,429 crores ఉంటే ఆర్ఓసి 18.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.2% ఉంది. ఇండస్ట్రీ పి 22.6 ఉంటే స్టాక్ పి 15.9 ఉంది. పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అలాగే ఇంటెన్సిక్ వాల్యూ 830 rupees ఉంటే కరెంట్ ప్రైస్ అనేది 718 rupees ఉంది. సో ఇంటెన్సిక్ వాల్యూ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ సేల్స్ గ్రోత్ అనేది 15.9% ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 19,820 crores ఉందండి. ఆల్మోస్ట్ 3 times ఎక్స్ట్రా ఉందన్నమాట ఆర్డర్ బుక్ అనేది మార్కెట్ క్యాప్ తో కంపేర్ చేస్తే.
అండ్ ఇంకొక కంపెనీ స్కిప్పర్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రక్చర్ అండ్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ చేస్తుంది అనమాట. ఇన్ఫ్రా సెగ్మెంట్ లో ఈపీసీ ప్రాజెక్ట్స్ కూడా అండర్టేక్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,842 crores ఉందన్నమాట. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 20.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.02% ఉంది. అలాగే సేల్స్ గ్రోత్ అనేది 80.2% ఉందండి. అండ్ ఈ కంపెనీ ఆర్డర్ బుక్ విషయానికి వస్తే 5,844 crores ఉంది. మార్కెట్ క్యాప్ అనేది 4,842 crores ఉంది. సో ఈ కంపెనీ ఆర్డర్ బుక్ వాల్యూ కూడా మార్కెట్ క్యాప్ కంటే ఎక్కువగా ఉంది. అండ్ ఇంకొక కంపెనీ చౌడా ఇన్ఫ్రా లిమిటెడ్ అండి. 2012 లో ఇన్కాప్ట్ అయింది అనమాట. పర్టికులర్లీ గుజరాత్ లో రెసిడెన్షియల్, కమర్షియల్, ఇన్స్టిట్యూషనల్ ప్రాజెక్ట్స్ అండర్టేక్ చేస్తుంది. ఇది చౌడా గ్రూప్ లో పార్ట్ అన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ అనేది 417 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 24.6%, అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ 30.6% ఉంది. ఇండస్ట్రీ పి 39.4 ఉంటే స్టాక్ పి 22.2 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ 246 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 169 రూపీస్ ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ సేల్స్ గ్రోత్ అనేది 49.3% ఉందండి. అండ్ ఈ కంపెనీ ఆర్డర్ బుక్ విషయానికి వస్తే 879 crores ఉందండి. మార్కెట్ క్యాప్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఆర్డర్ బుక్ వాల్యూ అనేది డబుల్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ ఓమ్ ఇన్ఫ్రా లిమిటెడ్ అండి. హైడ్రో మెకానికల్ ఎక్విప్మెంట్, స్టీల్ ఫ్యాబ్రికేషన్ కోసం టర్nkey సొల్యూషన్స్, హైడ్రో పవర్ డెవలప్మెంట్స్, రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ అండ్ హోటల్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,534 crores ఉంటే ROCE 12.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.36% ఉంది. ఇండస్ట్రీ పి 36.3 ఉంటే స్టాక్ పి అనేది 33.8 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ సేల్స్ గ్రోత్ అనేది 10.4% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 91 crores ఉందన్నమాట. ఈ కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 2,048 crores ఉందండి. వేరే మార్కెట్ క్యాప్ అనేది 1,534 crores ఉంది. అండ్ ఇంకొక కంపెనీ ఇర్కాన్ ఇంటర్నేషనల్ కంపెనీ అండి. ఈ కంపెనీ 1976 నుండి కూడా రైల్వే కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఇది PSU కంపెనీ. బ్రాండ్ రెప్యుటేషన్ అనేది ఉంది. 25 కంట్రీస్ లో 128+ ప్రాజెక్ట్స్ అయితే డెలివరీ చేసింది అనమాట సక్సెస్ఫుల్ గా. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 19,430 crores ఉందండి. ROC 18.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.4%, సేల్స్ గ్రోత్ అనేది 7.33% ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఈ అనేది 22.6 ఉంది. స్టాక్ పిఈ 20.1 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ ఈ కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 26,000 crores ఉందండి. అండ్ నెక్స్ట్ స్టాక్ మ్యాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డెడ్ పైప్స్, ERW పైప్స్, స్టీల్ బెండ్స్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ బెండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ని ఆయిల్ అండ్ గ్యాస్, వాటర్ సెక్టర్, హైడ్రోకార్బన్, CGD సెక్టర్స్ లో యూజ్ చేస్తారండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కనుక మరి చూస్తే 2,082 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 14.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.10% ఉంది. ఇండస్ట్రీ పి 26 ఉంటే స్టాక్ పి 18.4 ఉంది. సో పిఈ రేషియో వైజ్ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ సేల్స్ గ్రోత్ అనేది 54.2% ఉంది. కంపెనీ డెట్ 326 crores ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ ఆర్డర్ బుక్ కనుక చూస్తే 4,000 crores ఉందండి. మార్కెట్ క్యాప్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబుల్ ఉందన్నమాట ఆర్డర్ బుక్ వాల్యూ అనేది. నెక్స్ట్ కంపెనీ ITD సిమెంటేషన్ ఇండియా లిమిటెడ్ అండి. ఇండియాలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. జూన్ 2024 కి ఇటాలియన్ థాయ్ డెవలప్మెంట్ పబ్లిక్ కంపెనీ లిమిటెడ్ కి ఈ కంపెనీలో 47% స్టేక్ ఉందండి. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ విషయానికి వస్తే 10,470 crores ఉంది. ROC 27.1% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.8% ఉందన్నమాట. సేల్స్ గ్రోత్ అనేది 41.9% ఉంది. అండ్ డెట్ వచ్చేసరికి 889 crores ఉంది. అండ్ ఈ కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 18,536 crores ఉందండి. వేరే కరెంట్ మార్కెట్ క్యాప్ అనేది 10,470 crores ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ RPP ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 838 crores ఉంటే ROC 23%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.8% ఉందన్నమాట. ఇండస్ట్రీ పి 22.6 ఉంటే స్టాక్ పి 13.4 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ 376 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 169 ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ సేల్స్ గ్రోత్ అనేది 38.1% ఉందన్నమాట. ఈ కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 3,356 crores ఉంటే మార్కెట్ క్యాప్ అనేది 838 crores ఉందండి. అండ్ నెక్స్ట్ స్టాక్ అశోక బిల్డ్కాన్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,470 crores ఉంటే ROC 27.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.7% ఉంది. ఇండస్ట్రీ పిఈ 36.3 ఉంటే స్టాక్ పిఈ 11.9 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ 395 రూపీస్, కరెంట్ మార్కెట్ ప్రైస్ 230 రూపీస్ ఉంది.
ఇంట్రెన్సిక్ వాల్యూ వైపు చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ ఈ కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 11,697 crores ఉంటే మార్కెట్ క్యాప్ 6,470 crores ఉంది. అండ్ ఇంకో కంపెనీ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ అండ్ పవర్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 3,339 crores ఉంటే ఆర్ఓసి 11.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 5.45% ఉంది. కంపెనీకి డెట్ 627 crores ఉందన్నమాట. అండ్ సేల్స్ గ్రోత్ 19.1% ఉంది. అండ్ ఈ కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 3,700 crores ఉందండి. వేరే కరెంట్ మార్కెట్ క్యాప్ అనేది 3,339 crores ఉంది. సో ఈ కంపెనీ ఆర్డర్ బుక్ అనేది కూడా మార్కెట్ క్యాప్ కంటే ఎక్కువగా ఉంది. సో ఇవన్నీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే కూడా ఆర్డర్ బుక్ వాల్యూ ఎక్కువగా ఉన్న కొన్ని కంపెనీస్ అన్నమాట. అండ్ జీకే వైల్కే పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈరోజు జీకే వైల్కే పోర్ట్ఫోలియో అనేది 4% డౌన్ అయిందండి. ఓవరాల్ గా కనుక చూస్తే 12% నెగిటివ్ లో ఉందన్నమాట. జీకే వైల్కే పోర్ట్ఫోలియోలో ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా ఈ రోజు నెగిటివ్ లోనే ఉన్నాయి. టెక్స్మోకో హైయెస్ట్ లూజర్ అనమాట 7.48%, తర్వాత గార్డెన్ షిప్ బిల్డర్ 7.03%, మోర్ పెన్ 6.76%, పెన్నర్ 6.72% డౌన్ అవడం జరిగింది. అండ్ ఈ పోర్ట్ఫోలియో వన్ అండ్ ఓన్లీ గెయినర్ ఏంటంటే బీడీఎల్ అండి, 1.32% మాత్రం పెరిగిందనమాట. అండ్ జీకే వైల్కే పోర్ట్ఫోలియోకి సంబంధించి నేను తీసుకున్న ఏ స్టాక్ ని కూడా సెల్ చేయలేదండి. ఏవైనా చేస్తే మాత్రం నేను జీకే టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.